అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసు మండలం ఓఎన్జీసీ బ్లౌట్ మంటలు 3 రోజులుగా కొనసాగుతున్నాయి. మొదటి రోజుతో పోలిస్తే తీవ్రత తగ్గిన మంటలు కొనసాగుతున్నాయి. అగ్నికీలలకు దగ్ధమైన యంత్రాలు, ఇతర సామాగ్రిని ఘటనా స్థలం నుంచి అధికారులు బయటకు తీస్తున్నారు. మంటలపై అగ్నిమాపక యంత్రాలతో నీటిని విరజిమ్మే ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, చెప్పండి, ప్రస్తుతం బ్లౌట్ వద్ద పరిస్థితి ఎలా ఉంది? చందు, ప్రధానంగా ఈ బ్లోఅవుట్ ఎగిసిపడుతున్న మంటల్ని అదుపు చేసే అంశంపైనే ఓఎన్జీసీ అధికారులు సంబంధిత ప్రైవేటు సంస్థతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రధానంగా ఓఎన్జీసీ వద్ద నిపుణుల బృందం ఇప్పటికే కొంత దీని మీద అవగాహనకు వచ్చింది. ఎగిసిపడుతున్న మంటల కేంద్రాన్ని గుర్తించేందుకు వారు ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడికి వెళ్లడానికి రోడ్డు మార్గం కూడా లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన పంచాయతీరాజ్ అధికారులు ఎంపీ హరీష్ మాధురు, స్థానిక రాజోలి ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఆదేశాలు, అట్లాగే జిల్లా అధికారుల ఆదేశాల మేరకు హుటాహుటిన ఒక 80 మీటర్ల పొడవు 7 మీటర్ల అడుగుతో ఒక రోడ్డు అయితే తాత్కాలిక రహదారి బ్లోఅవుట్ ఎగిసిపడుతున్న మంటల వద్దకు సిద్ధం చేశారు. రోడ్డు తయారు చేశారు. అక్కడికి వాహనాలు ప్రధానంగా దీన్ని అదుపులోకి తేవాలంటే ఒక నిపుణుల బృందం ఉంటుంది. పెద్ద పెద్ద యంత్రాలు, పరికరాలు అక్కడ పరిసర ప్రాంతాలకి సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇవాళ కూడా మంటలు మొదటి రోజు స్థాయి తీవ్రత లేకపోయినప్పటికీ కొంత ఇంకా ఎగిసిపడుతూనే ఉన్నాయి. 2 రోజులుగా ఈ మొత్తం అక్కడ ఈ స్థానికుల గుబ్బలపాలెం, అట్లాగే ఇరుసుమండ గ్రామాలు, లక్కవరానికి సంబంధించి ఒక పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. రాత్రి వాడైతే ఆయా గ్రామాల ప్రజలు కొంతమంది ఇళ్లకు వెళ్లి చేరుకున్నారు. అయితే ఎలాంటి భయాందోళన అవసరం లేదని మాత్రం జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ ఉదయం అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్తో పాటు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ కూడా సమీప గ్రామాల ప్రజలు అందరినీ కలిశారు, గ్రామాల్లో పర్యటించారు. వారందరికీ కూడా ధైర్యం చెప్పారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఇప్పుడు ఈ ఎగిసిపడుతున్న మంటల వల్ల ఒక సమస్య ఏర్పడే అవకాశం ఉంది. ఈ పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన కాలుష్య పొరలో చిక్కే అవకాశం ఉందని కూడా ఓఎన్జీసీ అధికారులు ఒక అంచనాకు వచ్చారు. కాబట్టి ఆ కాలుష్యం ఎంత మేరకు ఉంటుంది, అట్లాగే జల కాలుష్యం, వాయు కాలుష్యం పరిస్థితిపై కూడా వారు ఒక నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. ప్రధానంగా అమెరికాకు చెందిన ఈ నిపుణుల బృందాన్ని కూడా రప్పిస్తున్నామని కలెక్టర్ నేను స్పష్టం చేసిన నేపథ్యంలో వాళ్ళు ఎప్పటికి వస్తారు, ఈ మంటలు ఎప్పుడు అదుపులోకి వస్తాయన్నదే ఇక్కడ రాజోలు నియోజకవర్గం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రస్తుతం అయితే అందరిలోనూ ఉత్కంఠ ఉంది. అధికార యంత్రాంగంతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంపీ హరీష్ మాధురు, ఎమ్మెల్యేలు ఇక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు, ప్రజలకు ధైర్యం చెప్తున్నారు. ప్రధానంగా గతంలో జరిగిన బ్లోఅవుట్ ను దృష్టిలో పెట్టుకుని ఓఎన్జీసీ అధికారులు స్థానిక అధికారులకు గాని, జిల్లా యంత్రాంగానికి గాని, ప్రజాప్రతినిధులను సంప్రదించకపోవటం, ఇలాంటి పరిస్థితులు తీవ్రంగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందుగా కనీసం సమాచారం ఇవ్వకపోవడంపై ఇప్పటికే ప్రజాప్రతినిధులు అయితే కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మంటలను ఎలా అదుపులో తీసుకొస్తారన్న అంశంపై ఓఎన్జీసీ అధికారులతో ఎంపీ హరీష్ మాధుర్ కూడా నిరంతరంగా సంప్రదిస్తున్నారు. అట్లాగే కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ రాహుల్ మీనా కూడా దీనికి సంబంధించి ఆపరేషన్ లోనే నిమగ్నమై ఉన్నారు. మధ్యాహ్నం 3:30కు మహేష్ కుమార్ కలెక్టర్ ఆయన మీడియాతో కూడా మాట్లాడనున్నారు. ప్రస్తుతానికైతే యథాతథ స్థితి అయితే కొంత కొనసాగుతుంది. మంటల తీవ్రత కొంత తగ్గినప్పటికీ ఇంకా ఎగిసిపడుతూనే ఉన్నాయి. ఈ మంటలను అదుపు చేయడానికి ఓఎన్జీసీ నిపుణుల బృందం అయితే ప్రయత్నాలు చేస్తుంది. నీటిని గొడుగు రూపంలో, గొడుగాకారంలో నీటిని అయితే చిమ్ముతూనే ఉన్నారు. అక్కడికి చేరుకొని వాళ్ళ రసాయనాలతో కూడిన ఒక మట్టి ఉంటుంది, దాన్ని పోడ్చాలి లోపలికి. ఆ బ్లోఅవుట్ ఎగిసిపడుతున్న గొట్టంలోకి చేర్చి కిందకి ప్రక్రియ చేసేది ఉంటుంది. ఇదంతా కూడా చేయాలంటే అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడ ఎగిసిపడుతుందన్న కేంద్రాన్ని కూడా, మంటలు ఎగిసిపడుతున్న కేంద్రాన్ని ఓఎన్జీసీ అధికారులు గుర్తించాల్సి ఉంది. అక్కడికి ఇంకా చేరుకొని పరిస్థితి అయితే ఇంకా నియంత్రణలో తెచ్చేందుకు పూర్తి స్థాయిలో వాళ్ళు నిపుణుల బృందం చర్చించుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఇంకా మరికొన్ని రోజులు ఇలాగే ఈ అగ్నికీలల బ్లోఅవుట్ ఎగిసిపడే అవకాశం ఉంది. చందు, ధన్యవాదాలు సాయికృష్ణ.